నేను పాస్టరా ఏమన్నావు నువ్వు? పాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకో. ప్లాస్టర్ అని పెడితే బరాబర్ సెట్ అవుతుంది ఆయనకి. అయితే రీసెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, అయితే కొంతమంది చంపేశారు బ్రో లేదా యాక్సిడెంట్ అయింది అంటారు, ఏం చెప్తాను? నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు. మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. ఎందుకని అట్లా చెప్తున్నావు? మరి ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా? తప్పే లేదు బ్రో. నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు. అట్లా ఉంటది మరి. ఎందుకని అట్లా? దట్ ఈస్ హిందూ పవర్. చంపుకోవడం పవర్ అంట. మా జోలికి రావద్దు, వచ్చిరనుకో మేము చూడుకో. అట్లుంటది. ఎవరైనా సరే మా దేవుళ్ళని గాని ఎవరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది. ఓకే, నిజంగా కావాలని చంపారంట. తప్పేలే. ఎందుకు? ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్. అలా మాట్లాడితే చంపుకుంటే బ్రో చంపడం కాదు బ్రో, గన్నుంటే షూట్ చేసి పడదు. ఇంకా మరి అయితే 80% ఉన్నారు కదా ఇండియాలో హిందువులు, మిగతా వాళ్ళకి పాయిజన్ ఇచ్చి చంపేయచ్చు కదా. బుల్లెట్ దిగుతుంది బ్రో. అట్లాంటి గురించి చంపేయచ్చు కదా. మాకు ఇస్తే ఛాన్స్ ఇస్తే మేము చేసేస్తావా? నాకు ఛాన్స్ ఇస్తే నేను చేస్తా, లేదంటే నాకు అనిపిస్తుంది నేను కొడతా. నాకు అనిపిస్తా ఏ ప్లాస్టర్ అయినా సరే గుర్తు పెడుతున్నా. ఎందుకని అంత కోపం నీకు? వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోమని, మా దాని దగ్గర గురించి మాట్లాడితే మాత్రం రాడు దింపుతా. ఆయన అయితే మామూలుగా చంపేశారని అంటారు. ఐఎమ్ సాటిస్ఫైడ్. చూశారు కదా మిత్రులారా, ఈ కుర్రాడి వాదన మాటలు. ఈ కుర్రాడికి ఇతర కులాల పట్ల కానీ మతాల పట్ల కానీ గౌరవం ఏమాత్రం లేదు. గౌరవం ఏమాత్రం లేదు. దీనికి కారణం అతను పెరిగిన విధానం, ట్రైన్ చేసిన విధానం. ఈ కుర్రాడికి పట్టుమంటే 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటాడేమో. అంటే కాలేజీ లైఫ్ అనుభవించి పూర్తిగా చదువు ముగించుకొని బయటకు వచ్చి ఉండొచ్చేమో. రీసెంట్గా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాల్సినటువంటి ఈ వ్యక్తి మతం పట్ల ఉన్మాదంగా మారాడంటే ఇతన్ని ఎవరో ఈ విధంగా ట్రైన్ చేసి ఉండొచ్చు. హిందూ పవర్, హిందూ పవర్. వాస్తవానికి హిందూయిజం గురించి అతనికి ఏమాత్రం కూడా తెలిసి ఉండకపోవచ్చు. కాస్త తెలిసి హిందూ సామాజిక వర్గంలో పుట్టినప్పటికీ అందరికీ భగవద్గీత తెలియాల్సిన రూల్ లేదు కదా. దాంట్లో లోటుపాట్ల గురించి కూడా అతనికి ఏం తెలియదు. వాళ్ళ ఆచారం మాత్రం తెలిసి ఉండొచ్చు అంతే. కానీ హిందూ పవర్ అనేటువంటి ప్రౌడ్గా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడంటే ఇతన్ని మోటివేట్ చేసిన వాళ్ళు ఇటువంటి వ్యక్తులు. ఇది సమాజం గమనించాల్సిన విషయం. తర్వాత ఇతనికి క్రైస్తవ పాస్టర్ని ప్లాస్టర్ అనేటువంటి ఆ విధానం, అగౌరవపరిచే విధానం, ఇది తప్పు పట్టాల్సినటువంటి విషయం. ఈ పాస్టర్లు అందరూ కూడా కలిసి ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఇంతమంది యావత్ భారతదేశం ప్రవీణ్ గారి మరణం వెనక ప్రగాఢ సానుభూతిని ప్రదర్శిస్తున్నటువంటి సమయంలో బాహాటకంగా ఓపెన్గా నేనే, మా వాళ్ళే చంపేశారు, నేనైతే గన్నిస్తే మొత్తాన్ని కాల్చేస్తాను అని ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి యొక్క విధానాన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇతని మీద ఇమీడియట్గా కేసు పుటప్ చేసి అతని మినిమం అతనికి పశ్చాత్తాపం వచ్చే విధంగా మినిమం ఒక 10 days అయినా రిమాండ్కి పంపించాలి. కాబట్టి అతను ఏ ప్రాంతాల్లో నుంచి అయితే ఈ మీడియాలో మాట్లాడాడో ఆ ప్రాంత వాసులు, అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు, క్రైస్తవ సోదరులు, పాస్టర్లు ప్రత్యేకించి ఇతని మీద కేసు పెట్టి అతన్ని ఇమీడియట్గా రిమాండ్ తరలించాలి. ఇకపోతే ప్రవీణ్ గారి మరణం హత్య లేకపోతే యాక్సిడెంటా అనేది తేల్చాల్సినటువంటి అంశం
ప్రభుత్వాన్ని. దాని మీద ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈ మత విద్వేషాలకు దారి తీయకుండా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, సమానత్వం, సౌభాతృత్వం అని చెప్పుకోవటానికి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం స్పందించి ట్రాన్స్పరెంట్ అయినటువంటి న్యాయం కలిగించమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.